హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈరోజు ఒక మంచి రెసిపీ నేర్చుకుందామండి. చాలా ఈజీ కూడా. అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకం చేస్తారనుకోండి. నా స్టైల్లో నేను కాకరకాయ కూర ఎలా చేయాలో చూపించేస్తాను, ఒకసారి చూసేసేయండి. నేను ఒక 6 కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న దానికి ముందు వెనక 2 భాగాలలో మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధానంగా కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు కొంతమంది అలాగే వేసుకుంటారండి, కొంతమంది టేస్ట్ అలా తింటే బాగుంటుందని వేసుకుంటారు. నేనైతే పైన చెక్కు కొద్దిగా గీరుతున్నానండి. ఇలా మనం అంతా పీల్ చేసుకోవడం వల్ల చేదు కూడా తగ్గుతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను చేస్తున్న కాకరకాయ రెసిపీ కూడా, ఎందుకంటే అంత చేదు ఉండదు కాబట్టి. ఇప్పుడు అలా తీసుకొని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసేస్తాను నేను. ఈ విత్తనాలు ఉన్నా కూడా కూర పిల్లలు సరిగ్గా తినలేరు. ఇట్లా నేను చేసే విధానంగా చేస్తే మాత్రం ఇంట్లో పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ బాగుందని తింటారండి. చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదు మాకు ఇలాగే తింటామంటే కూడా మీరు విత్తనాలు అలాగే వేసుకోవచ్చు. అలాగే పైన కూడా గారు తీకున్నట్లు కూడా అలాగే వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అలా చిన్నగా నేను చూపిస్తున్నా చూడండి, అలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక దాంట్లో 4 భాగాలు చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కాకరకాయలన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే, ఈ రెసిపీకి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంత సైజులో కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చేసేద్దాం కూర రండి. నేను మట్టి దాంట్లో చేస్తున్నానండి. మట్టి దాంట్లో చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అనేసి ఈ మధ్య ఎక్కువగా మట్టి బాలిగనే తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ పసుపు వేసామండి. చిన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇలా మట్టి బాలిగలో చేసుకుంటాం కాబట్టి మనకి కొద్దిగా టైం ఎక్కువగానే తీసుకుంటుంది కర్రీ చేయడానికి. ఏ కర్రీ చేసినా కూడా కొద్దిగా టైం ఎక్కువగానే తీసుకుంటుందండి. ఈ కుండల్లోన ఇట్లా బాలిగల్లో మట్టి దాంట్లో చేసే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా టైం తీసుకుంటుంది. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను నేను. మీరు నార్మల్ ఇంట్లో ఉన్న పాత్రలతో కూడా చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకోండి. ఉల్లిపాయలు అయితే వేడెక్కాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అలాగే 1 కప్పు టమోటా తీసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు తీసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు ఉప్పు తీసుకున్నాను. తగినంత తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం పొడి, అలాగే 1 స్పూన్ ధనియా పొడి, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా, కారం పొడి, ధనియా పొడి అంతా
టమోటాకి ఆనియన్కి గ్రేవీకి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అలాగే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి, అది వేసుకోవాలి. చింతపండు రసం ఇది కూడా బాగా ఇలా కలిపేసి ఇప్పుడు ఆ నూనె అంతా పైకి తేలేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఇలా ఉడికిన తర్వాత నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు ఒక 2-3 స్పూన్లంతా ఎండు కొబ్బరి వేసి ఇలా కలపాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా అంతా ఆ కూరకంతా పట్టేలా కలుపుకోవాలి. తగినంత నీళ్ళు కూడా వేసుకోవాలండి. ఒక 2 కప్పులు అయితే సరిపోతాయి. 2 కప్పులు